నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. కాకరకాయ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది అని చెప్పేసి. అయితే కాకరకాయ జ్యూస్ పొద్దున్నే లేచిన వెంటనే కాకరకాయ జ్యూస్ తాగకూడదు. ఎందుకంటే మనము ఆహారం తిన్నప్పుడే మనకి షుగర్ వాల్యూస్ అనేసి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆహారాన్ని బట్టి, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో వెంటనే షుగర్ లెవెల్స్ ఇట్లా పైకి కిందకి వెళ్లకుండా ఉండాలంటే మనము ఫుడ్ని కాంప్లెక్స్ చేయాలన్నమాట. అంటే ఫైబర్ కానీ వెజిటబుల్స్ కానీ అందులో యాడ్ అయితే కనుక ఫుడ్ కాంప్లెక్స్ అయిపోతుంది. షుగరు ఇలా స్టీప్గా ఇట్లా ఇలా గ్రాఫ్లా వెళ్ళకుండా ఇలా బ్లంట్గా వెళ్తుంది అనమాట, ఇట్లా బ్లంట్ అవుతుంది అనమాట. అలా కావాలంటే డెఫినెట్గా కాకరకాయ జ్యూస్ ఆ టైంలో తీసుకుంటే డెఫినెట్గా చాలా మంచిది. లేకపోతే కాకరకాయతో తయారు చేసినటువంటి వంటలు కనుక మనం ఆహారంలో చేర్చుకుంటే కనుక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదండి, ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఎక్కువగా కాకరకాయ అనగానే డయాబెటీస్ గుర్తొస్తుంది అందరికీ, కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను. ఎవరైనా సరే కాకరకాయని తీసుకోవచ్చు, ఎందుకంటే అది ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్యూనిటీ అనేది మనకు చాలా చాలా అవసరం. కాబట్టి డెఫినెట్గా రెగ్యులర్గా కాకరకాయ, అన్ని వెజిటబుల్స్తో పాటు కాకరకాయ కూడా తీసుకోండి. సో కాకరకాయను ఉపయోగించి ఈరోజు మన మెరుగైన ఆరోగ్యం కోసం నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కాకరకాయ పచ్చి రొయ్యలు కూర. కాకరకాయ పచ్చి రొయ్యలు కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కాకరకాయ, పచ్చి రొయ్యలు, కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, నెయ్యి అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుంటే ప్యాన్ హీట్ అయ్యే లోపల మనం ఇంగ్రీడియంట్స్ గురించి కొంచెం, ఒక కాకరకాయ గురించి మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాము. డయాబెటీస్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. కాకరకాయ అనగానే డయాబెటీస్ గుర్తుకొస్తుంది చాలామందికి, ఎవరికైనా అనమాట. అయితే కాకరకాయతో మనం డయాబెటీస్ ఒకటే కాదు, మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది? అది కాకరకాయ మన పొట్టలో ఉన్న పురుగులు, పుట్ర అట్లాంటివన్నీ కూడా బయటికి తోసేస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పంజెన్సీ ఏదైతే ఉందో అది, దానివల్ల పొట్టలో ఉన్న పురుగులు వెళ్ళిపోతాయి అన్నమాట, ముఖ్యంగా చిన్నపిల్లలకి. కానీ చిన్నపిల్లలు కాకరకాయ తినడం అనేది చాలా కష్టమైన పని. డిఫరెంట్గా మనము వాటిని ఉపయోగించాలన్నమాట. సో యాంటీ పారాసైట్స్, యాంటీ వైరస్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ కింద పనిచేస్తుంది అనమాట కాకరకాయ. ఇవన్నీ ఎప్పుడైతే మన శరీరంలోంచి బయటకు తోసేస్తుందో బ్యాడ్వన్నీ, డెఫినెట్గా మన ఇమ్యూనిటీ అనేది చక్కగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగటానికి అది ఎలా ఉపయోగపడుతుంది అంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, కాబట్టి ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుంది అనమాట. సో ఫైబర్ అనేది మన పొట్టలకు వెళ్ళిన తర్వాత గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి ఉపయోగపడుతుంది, కాబట్టి ఫర్మెంట్ అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ నేను నూనె బదులు నెయ్యి ఉపయోగిస్తున్నాను. నెయ్యి యాడ్ చేసిన తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ 1 by 1 పసుపు, ఉప్పు, కారం, పసుపు, తర్వాత కారం, ఉప్పు, చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత ఫస్ట్ మనము పచ్చి రొయ్యలు ఇందులో యాడ్ చేసేద్దాం. కొద్దిగా ఇది వేగిన తర్వాత మనము
మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేసి చక్కగా కుక్ చేసేసుకోవటమే. అయితే ఇక్కడ మనము పచ్చిరొయ్యలు ఉపయోగిస్తున్నాం కాబట్టి ఫస్ట్ కొంచెం ఆ పచ్చి వాసన అదంతా పోయిన తర్వాత, ఆ నీసు వాసన అంతా కూడా పోయిన తర్వాత అప్పుడు మనం వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ వెజిటేబుల్, ఈ పచ్చిరొయ్యలు ఇందులో యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే దీంట్లో ప్రోటీన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే పచ్చిరొయ్యల్లో మంచిగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోటీన్ వాల్యూ అనేది చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. సో కర్రీలో మనం ఇంకా మన మీల్లో వేరే ప్రోటీన్, సింపుల్ ప్రోటీన్ ఏదైనా ఒక పప్పుచారు కానీ అట్లాగా సింపుల్గా ఏదైనా కొంచెం డైల్యూటెడ్ ఫామ్లో కనుక ప్రోటీన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇందులో ఇట్లా యాడ్ చేసేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే కాకరకాయ, నెక్స్ట్ కొబ్బరి, ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయిపోయినట్టే, ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే మిగిలాయి. సో దాన్ని కూడా మనము ఇందులో యాడ్ చేసేద్దాము. జస్ట్ 2 పచ్చిమిరపకాయలు, ఈ పర్టికులర్ కూర స్పెషాలిటీ ఏంటంటే మనము నూనె బదులు నెయ్యి ఉపయోగించడం అనమాట. ఆ ఫ్లేవర్ అంతా కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో ఇది కొంచెం అంత వాటర్ యాడ్ చేసేసి కాకరకాయ తినటం అందరి వల్ల కాదు, కొందరు మాత్రమే తింటారు. తినేవాళ్ళు నిజంగానే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఫ్రెష్గా పాదు నుంచి అప్పటికప్పుడు మనం కాకరకాయ కోసుకుని మనం వండుకుంటే కనుక అసలు కాకరకాయ లాగానే అనిపించదు అనమాట. అంటే చేదు అనేది రాదనమాట. చేదు వస్తుంది కానీ ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో టైం గడిచే కొద్ది ఏంటంటే ఆ చేదు అనేది పెరుగుతూ ఉంటుంది. కొంచెం తినడానికి మనకి చేదుగా ఉంది కదా అనేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కాకరకాయ పులుసు, కాకరకాయ ఇగురు, కాకరకాయ స్టఫ్డ్ కాకరకాయ లాగా కూడా చేస్తూ ఉంటారు. అదేంటంటే ఫస్ట్ కొంచెము ఉప్పు నీళ్ళలో బాయిల్ చేసేటప్పటికి చేదంతా దిగిపోతుంది అనమాట. అప్పుడు దాన్ని స్టఫ్ చేసి కుక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే బాయిల్ చేసేసి ఉప్పు నీళ్ళల్లో వేసి బాయిల్ చేసి తీస్తారో ఇందులో ఉన్నటువంటి బి వైటమిన్స్, అన్ని వెజిటబుల్స్లో బి వైటమిన్స్ ఉంటాయి. సో ఆ గ్రీన్ కలర్ అవన్నీ కూడా ఫోలేట్ అవన్నీ ఉన్నటువంటి ఆహార పదార్థం అనమాట. ఆ బి వైటమిన్స్ అన్నీ వాటర్లో మిక్స్ అయిపోతాయి. మళ్ళీ ఆ వాటర్ యూస్ చేస్తే తప్పితే, ఆ వాటర్ పడేస్తే కనుక కాకరకాయలో ఉన్న విటమిన్ని మనం తగ్గించేసినట్టు అవుతాం. సో అలాంటి టైప్ ఆఫ్ కుకింగ్ అనేది డెఫినెట్గా చేయకూడదు అనమాట. ఇంకోటి కాకరకాయ డయాబెటీస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉన్న మినరల్స్ డెఫినెట్గా మనకి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే చేదుగా ఉంటుంది, తక్కువగా తీసుకుంటారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే అఫ్కోర్స్ ఇమ్యూనిటీ పెరగటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాకరకాయ యాజ్ ఇట్ ఈస్ మన బాడీలో ఉన్న వైరస్ని కానీ బ్యాక్టీరియాని కానీ బయటకు పంపించేస్తుంది. అది కాకుండా కాకరకాయలో ఉన్నటువంటి ఫైబర్ ఏం చేస్తుందంటే గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ప్రత్యేకమైన బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది కాకరకాయ ఫైబర్ వల్ల. సో ఆ ఫైబర్ వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మన డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా ఉంటుందో ఇమ్యూన్ సెల్స్ అనేవి చాలా ఎక్కువగా తయారవుతాయి. అట్ ద సేమ్ టైం డైజెస్టివ్ సిస్టమ్ బాగున్నప్పుడు ఏంటంటే మనకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం చక్కగా అరిగి అన్ని పోషకాలు బాడీలోకి వెళ్ళి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రతి వెజిటేబుల్ మంచిది, ప్రతి ఆహార పదార్థం మంచిది అని చెప్తూ ఉంటారు మీరు అని అంటారు కదా నన్ను. సో డెఫినెట్గా మంచిదే, అన్ని ఆహార పదార్థాలు మంచిది. ఆహారం ఉన్నదే మనకి పోషణ ఇవ్వటానికి. అయితే మనం ఎలా తింటామో అనేది చాలా ముఖ్యం అనమాట. ఏదో ఆలోచించుకుంటూ తింటుంటే కనుక డెఫినెట్గా ఆహారం పూర్తి స్థాయిలో మన శరీరానికి పట్టదు. అలాగే మనం ఏదో పని చేసుకుంటే ఆహారం తీసుకుంటున్నా కూడా పూర్తి స్థాయిలో ఆ ఆహారంలో ఉన్న పోషకాలు మన శరీరానికి పట్టవు. మనం ఆహారాన్ని కంప్లీట్గా దాన్ని మైండ్ఫుల్గా తినాలన్నమాట. అంటే మైండ్ దాని మీద పెట్టాలి.
మనం తీసుకుంటున్న ఆహారాన్ని మైండ్ ఫుల్గా తినటం అంటే మైండ్ దాని మీద పెట్టి కూర్చొని ఒక ప్లేస్లో కూర్చొని వేరే ఆలోచనలు ఏమీ లేకుండా ఆహారం తీసుకుంటున్నాము, ఆ ఆహారం మన ఆరోగ్యం కోసం తీసుకుంటున్నాము అనే ఇంటెన్షన్తో కనుక తీసుకుంటే కనుక డెఫినెట్గా ప్రతి ఆహారము మనకి ఉపయోగపడుతుంది. అయితే ఇష్టం కదా అనేసి ఎక్కువ తీసుకుంటే డెఫినెట్గా అది మనకి అతివృష్టి అనావృష్టి కాబట్టి సో ఎక్కువ తీసుకోవటం అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఎంత మంచి ఆహారమైనా మోతాదులో తీసుకోవటం చాలా మంచిది. మన కాకరకాయ పచ్చి రొయ్యల కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుందాం. చక్కగా రెడీ అయిపోయింది. కాకరకాయ పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోయింది. కాకరకాయ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. కాకరకాయలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉండటం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధించడంలో సహాయపడుతుంది. కాకరకాయ కాలేయాన్ని శుభ్రపరిచే గుణాలు కలిగి ఉంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారు ఫ్యాటీ లివర్ మరియు ఇతర కాలేయ సమస్యల బారిన పడుతూ ఉంటారు. కాకరకాయ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కాలేయంలోని విష పదార్థాలను తొలగించి ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాకరకాయలో ఉండే యాంటీవైరల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. గొంతులో మంట, గొంతు నొప్పి ఉన్నప్పుడు కాకరకాయ రసం తాగడం మంచిది. కాకరకాయలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచి ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారిస్తాయి. చూసారు కదండి, కాకరకాయ పచ్చి రొయ్యల కూర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెజిటబుల్తో మన నాన్ వెజిటేరియన్ మిక్స్ చేయటం అనేది అది ఒక డిఫరెంట్గా వేరే లెవెల్ అంటారు కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. వెజిటబుల్లోంచి వచ్చే మంచి గుణాలన్నీ కూడా మనం ఇక్కడ నాన్ వెజ్ అంటే పచ్చి రొయ్యలు ఇక్కడ యాడ్ చేయటం వల్ల మనకి మంచి ప్రోటీన్ వాల్యూస్ అనేది దీనికి యాడ్ అయిపోతుంది అనమాట. తప్పనిసరిగా ట్రై చేయండి. చక్కగా రైస్లో కానీ, చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ చాలా చక్కగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.